బెబ్బే హ్యాపీ క్రిస్మస్ అలాంటి అమాయక స్వరాలు వద్దు. తేటగా మాట్లాడదాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇప్పుడు ఇంత చేసి చట్టబడ్డ చదువుకొని తెల్లారిపాటి కూరలో వండుకోకుండా అన్ని పక్కన పడి బైబిల్ వేసుకెళ్ళిపోతే యేసు లేని చోటకి ఎందుకు మనకి? ఎటకారం ఏంటి తెలుసా? అక్కడ వ్యాపారం ఉంది, అక్కడ గొడవ ఉంది, అక్కడ కులం ఉంది, అక్కడ తగు ఉంది, అక్కడ దరిద్రం ఉంది. అక్కడికి వెళ్ళి యేసు అక్కడ లేడని తెలిసిన భక్తిగా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. మళ్ళీ బోల్డ్ మిలికిలు నాకు రావనుకోండి. నేను ఒకరిని అడిగాను, ఏట్రా అన్నాను. మరి లేడు కదనియా, అందుకే అన్నాడు. అడిగి తెలుసు కన్ఫర్మేషన్. ఎందుకుంటాడు సార్? ఆయనకి ఏమన్నా సూట్ లేక? ఆకాశాలు పట్టజాలనేవాడు, దేవలోకములో కొలువు తీరినవాడు, 24 పెద్దలు దిగి వచ్చి సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి వేలు పక్కన పెట్టి సాష్టాంగ దండ ప్రమాణం చేసి గొర్రె పిల్ల అర్హుడు ఓ యోగ్యుని ఆరాధిస్తుంటూ గొప్ప దేవుడు అండి. ఆయనకేం కరువు అండి? ఆయనకేంటండి? ఎందుకు రావాలి ఆయన? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి రావాలనుకున్నాడు ఆయన. విరిగిన మనస్సును బలపరచడానికి రావాలనుకున్నాడు. నలిగిన వారి ప్రాణమును అలక్ష్యము చేయలేక మండే దీర్పాన్ని ఆర్పేయలేక ఆయన రావాలనుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, కన్నీటి ప్రార్థన లేకపోతే, ఎబ్బోకు రేవు అనుభవం లేకపోతే, ప్రార్థనలు పెలుగడే కృప లేకపోతే, ఈ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడే అనుభవానికి రాకపోతే, అలాంటి అనుభవం లేని చోటకి దేవుడు ఎందుకు వస్తాడు? చారిత్రాత్మక మందిరం, యేసు లేడు. మరియ యోసేపుల చారిత్రాత్మకమైన ప్రయాణం, యేసు లేడు. నేను మిమ్మల్ని అడుగుతున్నది అదే, ఆయన ఉన్న ఇంటికి రావాలి. అది హ్యాపీ క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక ఏ ఇంటిలో యేసు ఉన్నాడు తెలుసుకొని రావాలి. మార్కు సువార్త 2:1 ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు ఆ చోటి కూడి వచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఉంటే వచ్చేయాలి సార్. ఆయన ఉన్న చోటుకు వస్తేనంటండి ఇంట్లో చోటు లేదటండి, వాకిట కూడా లేదట. పైకప్పు ఇప్పన్న దిగారు తప్ప. మరి ఎంతో ఆసక్తిగా వెళ్ళాం కానీ మన చర్చి సీటింగ్ సరిగ్గా లేదండి, ఏసీ కూడా పెద్దగా పని చేస్తలేదండి. అదేటో మరి నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఫ్యాన్ కింద కుర్చీ దొరుకుతలేదండి. ఈ ఒక పాయింట్ అట్లా మానేస్తాక నీకు అన్నీ చెప్పకూడదు కదండి. పైపైన అంటాను. ఇందాక అన్నగారు ఇడ్లీ గురించి 3 సార్లు చెప్పారు కాబట్టి నేను ఒక మాట అంటాను. చాలా చోట్ల ఇడ్లీ బాగుంటే ఇడ్లీ గురించే కానీ అంబియన్స్ ఎవడు చూస్తున్నాడండి? వాడు రోడ్డు పక్కన తీసాడు బండి, వాడు ఎంక చూసి ఇడ్లీ అని చూసి తినేస్తాం, కింద చూస్తే తినలేం మనం. ఇక వంటశాలకైతే పెద్ద పెద్ద హోటల్ కూడా ఇతరులకు అనుమతి లేదు. ఎందుకంటే ఒకసారి లోపల ప్రవేశిస్తే మళ్ళీ ఇంకెప్పటికీ నువ్వు అక్కడికి రావు. ఒకడు ఎలా తీసాడు అండి, లోపల వండే విధానం అంతా తీసేసి యూట్యూబ్లో పెట్టేసాడండి, కాలుతో తొక్కేస్తాడు, పిండాడు. అయ్య బాబోయ్, ఆడెవడో స్టింగ్ ఆపరేషన్ చేసినట్టు ఉన్నాడు. మొత్తం లోపల వ్యవహారం అంతా తీసాడు ఆడు. అమ్మ బాబోయ్, చూస్తే అసలు ఆకులతో మలమల మాడి చచ్చిపోతాను తప్ప ఇడ్లీ తినం. ఇంకా అన్న ఇడ్లీ గురించి కాదు, ఐఎమ్ సారీ, నేను ఉదాహరణ చెప్తున్నాను. అది పూరి అవ్వచ్చు, గారె అవ్వచ్చు, అడ్డగోలుగా చేతులతో పిసికేసి పోసేస్తారు కదా, ఏంటది, అది దరిద్రంగా అవ్వచ్చు. ఇది ఏది కానీ దేవునికి స్తోత్రం. ఇక మన తిండి మనకు నచ్చుద్ది, వాళ్ళ తిండి నాకు నచ్చుతుంది. నా తిండికి వెళ్తే నాకు అర్థమవుతుంది అది ఎటునండి. ఒక పదార్థం వేస్తాడు, 80 రకాల పొళ్ళు వేస్తాడు, అన్ని రకాల నీళ్ళు అందులో పోసేస్తాడు, గిరగర తిప్పించేస్తాడు, అదొక తిండి. అదేటో నాకు అర్థం. ఒక బంద్ తీసుకొచ్చేస్తాడు, ఇది కొంచెం వేస్తాడు, అది కొంచెం వేస్తాడు, అది కొంచెం వేస్తాడు, ఇది కొంచెం వేస్తాడు. అసలు వాళ్ళ కడుపులు ఆరోగ్యవంతమైన ప్రపంచంలో ఇంకా బతుకున్నాయి అంటే. నేను ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, లోతు పోతలు ఎవడు చూస్తున్నాడు, ఇడ్లీ బాగుందా లేదా. ఆ ఇడ్లీకి నువ్వు అంత సాటిస్ఫాక్షన్ అయిపోతే నేను అడుగుతున్నాను, దేవుడు ఉన్నాడా లేదా అని చూడాలిగా. ఫ్యాను, ఏసీ, ఇది ఏమిటండి అమాయకం కాకపోతేను. కనుక యేసు ఉన్న ఇంటికి మనం వెళ్ళాలి. ఆమెను అంటారండి. ఎక్కడికి వెళ్ళాలండి మనం? ఆయన ఉన్న చోటికి వెళ్ళాలి. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, సిద్ధాంతాన్ని బట్టో, డినామినేషన్ బట్టో అలవాటు అయిపోయిందనో, చుట్టం ఉన్నాడనో కాదా,
ఆయన ఉన్నాడా లేదా?